కాంగ్రెస్ ఎంపీలు మౌనం, రాష్ట్ర సర్కారుకు దక్కని సొంత సభ్యుల సపోర్టు. అబ్బా, విపక్షాల కౌంటర్ ఇవ్వడంలో విఫలం, 11 మందిలో చామల మల్లు మాత్రమే యాక్టివ్. రఘువీర్, రఘువంశీ, కావ్య, అనిల్ పాత్ర అంతంత మాత్రమే. సీనియర్ ఎంపీలు బలరాం, షెట్కార్ కనిపించేది తక్కువే. ఢిల్లీ రాజకీయాలకు రేణుకా సిగ్వా పరిమితం, ప్రజలకు అందుబాటులో ఉండని నేతలు. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా మన తెలంగాణ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు ఇక్కడ ఉన్నటువంటి అనిల్ కుమార్, రఘురాం రెడ్డి, రేణుకా చౌదరి, సింగ్వా, గడ్డం వంశీ, బలరాం నాయకు, రఘువీర్ రెడ్డి, కడియం కావ్య, సురేష్ షెట్కారు, మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఇక్కడ ఉన్నటువంటి ఈ 11 మందికి సంబంధించినటువంటి 11 మందిలో ఉన్నటువంటి వీళ్ళు ఎక్కడ కూడా వీళ్ళ పాత్ర అంతంత మాత్రం ఉన్నదని కూడా కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒక హాట్ టాపిక్గా మారిన నేపథ్యం ఉంది. వాళ్ళ మౌనం వెనుక ఉన్నటువంటి అంతర్యం ఏమిటనేటువంటి ప్రధాన వార్త ఒకటి ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంపీల పనితీరుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది. ఇటీవల బీజేపీ ఎంపీల పనితీరుపై ప్రధాని మోడీ అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో అసలు కాంగ్రెస్ ఎంపీలు ఏం చేస్తున్న అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీకి 8 మంది లోక్సభ, 3 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలవడంతో విపక్షాలు విమర్శల కౌంటర్ ఇవ్వడంలో మెజార్టీ ఎంపీలు విఫలమవుతున్న టాక్ ఉన్నది. వారికి ప్రభుత్వ పథకాలపై కనీస అవగాహన లేదని, సొంత నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని విమర్శలు సైతం ఉన్నాయి. కేంద్రం వద్ద ఉన్న పెండింగ్ అంశాలపై పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరించాలని, విపక్షాలు చేసే విమర్శల గట్టిగా కౌంటర్ ఇవ్వాలని సీఎం రేవంత్ పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఆ సమయానికి చేరినట్టే తలిపి ఆ తర్వాత తమకు ఎందుకు వచ్చిన కర్మ అనే తీరుగా ఎంపీలు వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఈ ఏడాదిన్నర కాలంలో పార్లమెంట్లో జరిగిన చర్చల్లో ఒకరిద్దరు తప్ప మిగతా ఎంపీలు పనితీరు అంతంత మాత్రంగానే ఉన్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. కొందరు ఎంపీలు నియోజకవర్గంలో ప్రజలను కలిసేందుకు ఇష్టపడాలని ఫిర్యాదులు సైతం ఉన్నాయి. కానీ సొంత వ్యవహారాలను చక్కబెట్టుకునేందుకు మాత్రం సీఎం ఇంటికి వచ్చి పనులు చేసుకునే నేపథ్యం ఉంది. కౌన్సిలింగ్ ఇచ్చినా కానని అటువంటి మార్పు కూడా ఉంది. మెజార్టీ ఎంపీలు పనితీరు సరిగ్గా లేదని గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వారితో తరచుగా మీటింగ్స్ పెడుతున్నా కూడా వాళ్ళలో మార్పు రాలేదు. ఇది కాంగ్రెస్లో ఉన్నటువంటి వైఫల్యం. కాంగ్రెస్ ఎంపీలను గెలిపించుకున్నాం మనం, కనీసం ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి. ఒక ఎంపీ గెలిస్తే ఆ ఎంపీ గెలిచినంత మాత్రానే ఇవాళ ఉన్నటువంటి 5 సంవత్సరాల దాకా ఆ నియోజకవర్గానికి రాదు, ఆ గ్రామాలకు రారు. ఆ గ్రామాలలో గెలిపించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, బీజేపీ పార్టీ నాయకులు కానీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ వీళ్ళను భుజల మీద ఎత్తుకుంటారు తప్ప సమస్యలు వస్తే కనీసం తలుపు తట్టలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఫిర్యాదు చేసి మాకు అన్యాయం జరిగింది, ఎంపీ దగ్గరికి పోయి మేము ఫిర్యాదు చేస్తే ఎంపీ గారు స్పందించేటువంటి విషయం ఉండదు. ఇలాంటి ఎంపీలు మనకు అవసరమా? ఇలాంటి ఎంపీలు మనం గెలిపించుకొని తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకునే దౌర్భాగ్య పరిస్థితి మనకున్నది. ఇది ఎవరో అనేది కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అనేటువంటి మాటలు. అందుకోసమే ప్రశ్నించే గొంతుకలు చట్టసభల్లో ఉండాలి, మాట్లాడే గొంతుకలు చట్టసభల్లో ఉండాలి. ప్రజా సమస్యలపైన మాట్లాడేటువంటి గొంతుకలు ఇలా ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలపైన కొట్లాడేటువంటి వ్యక్తులు కావాలి. ఎలాంటి పదవులు లేకపోయినా ఈ ప్రజా సమస్యల మీద కొట్లాడేటువంటి నాలాంటి వ్యక్తులు, ఎలాంటి పదవులు లేకపోయినా అనగారిన వర్గాల నుంచి వచ్చి ఈ ప్రజా సమస్యల మీద ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వాలను కూడా ఇలా ప్రశ్నించే తత్వం నేర్చుకున్నటువంటి మాలాంటి గొంతుకులను ఈ చట్టసభల్లో నిలబెట్టేటువంటి ప్రజాస్వామ్యం రావాలి. ప్రజలు ఇవాళ ఉన్నటువంటి పార్టీలకు అమ్ముడుపోయి, బిర్యానీ పొట్లాలకు అమ్ముడుపోయి, ఇవాళ ఉన్నటువంటి 100 రూపాయల నోట్లకు అమ్ముడుపోయి, 500 రూపాయల నోట్లకు అమ్ముడుపోయి ఇవాళ కనీసం మాట్లాడేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ కాంగ్రెస్ ఎంపీలు ఉంటే ఎవరికి నష్టము, ఎవరికి లాభము? వీళ్ళ వల్ల తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమున్నది అనేటువంటి ప్రధానంగా ఉన్నటువంటి చర్చ. కాంగ్రెస్ ఎంపీలు గెలిపించుకున్నాం, కాంగ్రెస్ ఎంపీలు గెలిపించుకున్న తర్వాత ఆయన మాట్లాడంటే ఏం లేదు. ఇవాళ బీజేపీ ఎంపీలు గెలిచిన తర్వాత నిజంగా బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఉన్నటువంటి రాష్ట్రం అంతా సస్యామలమైందంటే రాష్ట్రం కూడా ఎక్కడనే ఉన్నది. వాళ్ళ మత విద్వేషాలు, వీళ్ళు ఉన్నటువంటి ఆస్తులను సంపాదించుకునే క్రమంలో ఇక్కడ కాంగ్రెస్ ఎంపీలు, బీజేపీ ఎంపీలు తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఉన్నటువంటి అప్పుల కుప్పలుగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం, ఆర్థికమైనటువంటి వ్యవస్థలో ఇవాళ ఇబ్బంది పడేటువంటి తెలంగాణ రాష్ట్రం, ఇవాళ ఉన్నటువంటి ప్రైవేటీకరణలకు ఇవాళ ముందస్తుగా ఇవాళ ఆదాని అంబానీలకు అమ్ముడు పోయినటువంటి ఈ రాష్ట్ర ఎంపీల సైతం కూడా మనం గుర్తు చేస్తున్న నేపథ్యం ఉంది. అందుకోసమే ప్రజాస్వామ్యంలో ఎవరు ఉండాలి, ఎవరు ఉండొద్దు అనేటువంటి ప్రధానమైనటువంటి వార్త ఇక్కడ మనం ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం.